ప్రతి మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందనే నానుడి ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారని అనుకుంటున్నారా? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే జరుగుతుంది కాబట్టి. రెండు పార్టీలకు ఈ ఇద్దరు మహిళలు స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. అధినేతల గెలుపుపై గడప గడపకు తిరిగారు. ప్రచారం దగ్గర నుంచి అన్నీ తామై చూసుకుంటూ నియోజకవర్గాలను చుట్టేస్తూ స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. ఇంతకు అధినేతల వెనుకుంది ఎవరు? స్టార్ క్యాంపెయినర్లుగా మారింది ఎవరు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. ఏపీలో ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్న జగన్, చంద్రబాబు గెలుపు కంటే వారి మెజార్టీపైనే అందరికీ అంచనాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి తిరుగుతున్న ఆ నేతలు సొంత నియోజకవర్గాలకు మాత్రం వెళ్లడం లేదు. మరి అక్కడ వారి గెలుపుకు ఎవరు పనిచేస్తున్నారని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాం. జగన్, చంద్రబాబు గెలుపు కోసం స్థానిక నేతలు మాత్రమే కాదు, వారి సతీమణులు రంగంలోకి దిగారు. ఎప్పుడు రాజకీయాల్లోకి రాని భువనేశ్వరి ఒకవైపు, జగన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి ప్రచారం చేస్తున్న భారతిరెడ్డి ఒకవైపు ప్రచార రంగంలో దిగారు. దాంతో కుప్పం, పులివెందులలో ఎవరు ఎక్కువగా మెజార్టీ సాధిస్తారన్న పొలిటికల్ చర్చ మొదలయ్యింది. ఏపీ ఎన్నికల్లో ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతోంది. ఇటు వైసీపీ, అటు టీడీపీ కూటమి తగ్గేదేలే అంటూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలోకి బరిలోకి దిగుతున్న రాజకీయ ఉద్దండులకు మద్దతుగా వారి సతీమణులను పోరాటంలోకి దింపారు. ఎప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వారు కూడా ఈసారి ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు దగ్గరి నుంచి ఆమె పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు. నిజం గెలవాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడు మీడియా ముందుకు రాని భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో అన్నీ తానే ప్రచారం నిర్వహిస్తున్నారు. కుప్పంలో వైసీపీ నేతలు ఫోకస్ పెట్టి శతవిధాల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నా భువనేశ్వరి మాత్రం వాటిని తన ప్రచార పాటవాలతో పటాపంచలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో కుప్పం సీటును వైసీపీ కొల్లగొట్టాలని భరత్ను రంగంలోకి దింపింది. అయితే భువనేశ్వరి మాత్రం తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాజకీయాల్లో కొత్తగా వచ్చానన్న బెదురు ఆమె ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. మొదటిసారి ప్రచారం కాబట్టి పెద్దగా ఆకట్టుకోలేరన్న అధికార పార్టీ ఆలోచనలకు ఆమె చెక్ పెట్టినట్లు కనిపిస్తున్నారు. మరోవైపు జగన్ తరపున పులివెందులలో వైఎస్ భారతి రంగంలోకి దిగారు. పులివెందులలో జగన్ గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకొని ప్రచారంలో దూసుకుపోయారు. జగన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి ఆమె ప్రచారం చేస్తున్నారు. దాంతో ఆమెకు పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి గడప తెలుసునని వైసీపీ నేతలు చెబుతుంటారు. ఆమె ప్రచారం కూడా అలాగే సాగింది. ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గరి నుంచి ఆమె అక్కడే ఉంటూ ప్రతి గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఒకవైపు ప్రచారం చేస్తూనే తనదైన శైలిలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈసారి షర్మిల, వైఎస్ విజయమ్మల సపోర్టు లేకపోయినా ఆమె ప్రచారాన్ని కొనసాగించారు. పులివెందులలో వైఎస్ కుటుంబానికి చెందిన వారే అత్యధికంగా ఉండడం, అది వైసీపీకి కంచుకోట కావడం ఆమె ప్రచారాన్ని సులభతరం చేసింది. అటు భువనేశ్వరి, ఇటు భారతిరెడ్డి ఇద్దరు పోటాపోటీగా భర్తల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. తమదైన శైలిలో ప్రచారం చేసి అధినేతల గెలుపుకు కృషి చేశారు. మరి ఇద్దరిలో ఎవరి ప్రచారం ప్రజలను ఆకట్టుకుంది? మరి ఇద్దరిలో పైచెయ్యి ఎవరిదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.